ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినటువంటి హైకోర్టు 2026 రీసెంట్‌గా అయితే మనకి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇది మనకి జూలై 7వ తేదీన దీనికి సంబంధించిన అప్డేట్ అయితే మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే ఇవ్వడం జరిగింది. జూలై 9, 2026న మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లో రిలీజ్ చేశారు ఈ యొక్క నోటిఫికేషన్స్. అయితే ఈ యొక్క నోటిఫికేషన్స్ విషయానికొస్తే ఏంటి ఆ నోటిఫికేషన్స్ అంటే ద ఫస్ట్ వన్ మనకి ఈ యొక్క హైకోర్టులో సంబంధించినటువంటి ఎడిటర్ ఒకటి, అలాగే అసిస్టెంట్ ఎడిటర్ ఈ 2 రకాల పోస్టులు అనేది మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే పరచడం జరిగింది. అయితే ఫస్ట్‌గా మనం ఎడిటర్‌కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ గాని చెక్ చేసుకున్నట్లయితే, ఈ ఎడిటర్‌కి సంబంధించిన నోటిఫికేషన్‌లో ఈ యొక్క ఆన్‌లైన్ ప్రాసెస్ అనేది మనకి 13వ తేదీ జూలై 2026 అంటే మనకి సోమవారం నుంచి ఈ యొక్క ఆన్‌లైన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది దిస్ మంత్. ఎప్పటి వరకు మనకి ఉన్నదంటే జూలై 27వ తేదీ వరకైతే ఈ యొక్క ఆన్‌లైన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. 27వ తేదీ నైట్ 11:59 ఈ టైం వరకు కూడాను మనకి ఆన్‌లైన్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు అనేసి మనకి డీటెయిల్‌గా అయితే నోటిఫికేషన్‌లు ఇవ్వడం జరిగింది. అయితే మెయిన్‌గా ఎడిటర్ యొక్క ప్రొఫైల్ డ్యూటీస్ ఏంటి, అలాగే అసిస్టెంట్ ఎడిటర్ యొక్క డ్యూటీస్ ఏంటి అని చూసుకున్నట్లయితే మనకి డిజిటల్ ఆంధ్రప్రదేశ్ లా రిపోర్ట్స్ అండ్ ట్రాన్స్లేట్ సెక్టర్‌కి సంబంధించింది. ఎడిటర్ పోస్టులు ఏంటంటే మనకి లా రిపోర్ట్స్ అండ్ ట్రాన్స్లేట్ సెక్టర్‌కి సంబంధించినటువంటి ఓన్లీ మనకి ఒక పోస్ట్ మాత్రమే ఈ యొక్క హైకోర్టు పరిధిలో ఉంది ప్రస్తుతానికి వేకెన్సీ. దీనికి సంబంధించిన వారు ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఆంధ్రప్రదేశ్ న్యాయసేవ నుంచి రిటైర్డ్ అయిన వారు, మినిమం వాళ్ళకి ఇయర్స్ అనేది 65 ఇయర్స్ లోపలైతే వాళ్ళకి కంపల్సరీగా ఇది ఉండాలండి. ఓన్లీ దీన్ని ఎవరు అప్లై చేయగలరంటే ప్రస్తుతం అయితే ఎవరైతే ఈ యొక్క హైకోర్టులో సంబంధించిన రిటైర్ అయ్యి ఉన్నారో, ఎవరు డిస్ట్రిక్ట్ జడ్జెస్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క పోస్టులకి అనేది ఎలిజిబుల్ అవుతారండి అప్లై చేయడానికి. మినిమం వీళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కువగానే ఉంటుంది ఎడిటర్ పోస్టులు అనేది. అలాగే ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంగ్లీషు, తెలుగు దీనికి సంబంధించినటువంటి వాళ్ళకి అర్థం చేసుకునే విధానం కానీ, లేకపోతే దాన్ని ట్రాన్స్లేట్ చేసే విధానం అయితే పక్కాగా రావాలని కూడాను మనకి వ్యక్తం చేయడం జరిగింది. అలాగే వాళ్ళకి ఎక్కువగా రీసెర్చ్ కేసెస్ పైన రీసెర్చ్ చేసే ఐడియాస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే వాళ్ళకి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. దేనికంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉన్నటువంటి ఎడిటర్ పోస్టులకి. ఓకే. అయితే వీళ్ళకి ఎలిజిబుల్స్ ఇవన్నీ కూడానండి. న్యాయ సేవ సమయంలో ఎటువంటి పెండింగ్‌కి సంబంధించినటువంటి శాఖపరమైన విచారణలు గానీ, అలాగే వీళ్ళపైన ఏవైనా దుష్ప్రవర్తనకు సంబంధించినటువంటి పెద్ద శిక్షలు ఉండకూడదండి. కంపల్సరీగా అయితే ఇవన్నీ చెక్ చేసేసి మాత్రమే వాళ్ళకి పోస్ట్ అలాట్ చేస్తారు. ఓన్లీ ఉన్నది ఒక పోస్ట్ కాబట్టి వాళ్ళు గుడ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళపైన ఎటువంటి పెండింగ్ కేసులు గట్రా లేకపోతే అటువంటి వాళ్ళకి వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇది ఎన్ని రోజులు ఉంటుంది అని చూసుకున్నట్లయితే సెలక్షన్ ప్రాసెస్ వీళ్ళకి చూసుకుంటే వైవా వాయిస్ అనేది ఉంటుంది. అంటే వీళ్ళు ఇంటర్వ్యూస్ మాత్రమే చేసేసి మాత్రమే వీళ్ళ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. ఇందులో వాళ్ళు దేనిపైన ఇంటర్వ్యూ చేస్తారంటే లీగల్ నాలెడ్జ్ పైన, అలాగే ఇంటెలెక్చువల్ డెప్త్‌నెస్ పైన, అలాగే ఎక్స్‌పోజిషన్ స్కిల్స్ పైన, అలాగే లిటరేచర్ ప్రొఫిషియన్సీ తెలుగు, ఇంగ్లీష్ అని చెప్పాను కదా మాసం షుడ్ బిగా. దీనికి సంబంధించినటువంటి ప్రొఫెషన్స్ పైన, అలాగే రీసెర్చ్ స్కిల్స్ పైన, అలాగే యాటిట్యూడ్ పైన, రిటెన్ కంట్రిబ్యూషన్ పైన ఇవన్నీ కూడాను వాళ్ళకి సెలక్షన్ ప్రాసెస్‌కి అనేది హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఈ యొక్క ప్రతి ఒక్క పాయింట్‌ని కూడాను వాళ్ళు బేస్ చేసుకొని మాత్రమే ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది వాళ్ళు చేయడం జరుగుతుంది. ఓకే. ఈ విధంగా వాళ్ళకి ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే డైరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకుంటారు. దేనికంటే మనకి ఎడిటర్‌కి సంబంధించినటువంటిది. వీళ్ళకి ఎటువంటి ఎగ్జామ్ కూడాను ఉండదండి. ఎవరికంటే ఎడిటర్స్‌కి మస్ట్ అండ్ షుడ్ బిగా అయితే వీళ్ళకి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అలాగే రిటైర్మెంట్ ఉండాలి కంపల్సరీగా. వాళ్ళ డిస్ట్రిక్ట్ జడ్జెస్ అయ్యి ఉండాలి. లేకపోతే 65 ఇయర్స్‌కి కంపల్సరీగా అయితే దగ్గరలోనే ఉండాలి. ఓకే. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే వీళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఉంటుంది కదా. అయితే ఈ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుందని చూసుకున్నట్లయితే వీళ్ళకి 2 ఇయర్స్ మాత్రమేనండి. ఇది 2 ఇయర్స్ ఉంటుందండి కంపల్సరీగా. మీ అందరికీ తెలిసిందే 65 ఇయర్స్ కంపల్సరీగా అయితే ఉండాలని చెప్పాను. అయితే వీళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ ఏమైనా బాగున్నట్టుగా ఉంటే మినిమం వాళ్ళకి 1 or 2 ఇయర్స్ అయితే సర్వీస్ అనేది పెంచే అవకాశం అయితే ఉంటుందనేసి మనకి
చెప్పడం జరిగింది. ఈ టెర్మినేషన్ క్లాజ్ కూడా ఉంటాది. ఒకవేళ వీళ్ళు రిక్రూట్ చేసుకున్న తర్వాత ఎడిటర్స్‌కి ఏమైనా వాళ్ళ ప్రవర్తనలో గానీ ఏదైనా మిస్టేక్స్ గానీ ఏమైనా చేసుకుంటే ఎటువంటి లీగల్ నోటీస్ ఇవ్వకుండానే డైరెక్ట్‌గా వాళ్ళని విధుల నుంచి తప్పించే రైట్స్ కూడా ఉంటాయనేసి కూడా మనకి నోటిఫికేషన్‌లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి వీళ్ళు ఏమైనా అన్‌సాటిస్ఫై అయినట్టుగా అయితే కంపల్సరీగా అయితే వీళ్ళు టెర్మినేట్ చేస్తారనే విషయం కూడాను చెప్పడం జరిగింది. 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటాదనేసి ఓన్లీ 2 ఇయర్స్ మాత్రమే దీనికి సంబంధించిన టైమ్ పీరియడ్ అనేసిని వ్యక్తం చేశారు. ఓకే. ఇది మనకి దేనికి సంబంధించిందంటే ఇప్పుడు చెప్పినంత కూడా మనకి ఓన్లీ ఎడిటర్‌కి సంబంధించిన పోస్టులకు మాత్రమే. నెక్స్ట్ మన దానితో పాటు మనకి అసిస్టెంట్ ఎడిటర్ పోస్టులు కూడా ఉన్నాయని చెప్పాను కదా! ఈ యొక్క అసిస్టెంట్ ఎడిటర్ పోస్టులు మనకి టోటల్‌గా చూసుకుంటే 4 అయితే ఉండడం జరిగింది. ఈ యొక్క 4 కూడాను మనకి సెలెక్ట్ చేసేటప్పుడు కంపల్సరీగా అయితే 2 స్టేజెస్ ఉంటాయి. అంటే ఫస్ట్ ఎడిటర్ చూసుకుంటే డైరెక్ట్‌గా ఇంటర్వ్యూ అని చెప్పాను. పర్సనల్ ఇంటర్వ్యూ చెప్పాను. దేనిపైన చేస్తారని కూడా తెలిసిందే. దీనికి మాత్రం 2 స్టేజెస్‌లో సెలక్షన్ ప్రాసెస్ ఉంటదని చెప్తున్నారు. అయితే ఫస్ట్ స్టేజ్ చూసుకున్నట్లయితే వీళ్ళకి రిటన్ ఎగ్జామినేషన్ ఉంటాది. ఎగ్జామినేషన్ అయితే ఉంటాది. రెండోది చూసుకుంటే పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉంటదని కూడా చెప్పడం జరిగింది. ఓకే. అయితే వీళ్ళకి సేమేనండి. మనకి ఎడిటర్స్‌కి అయితే ఎన్ని సంవత్సరాలైతే రిక్రూట్ చేసుకుంటారో అసిస్టెంట్ ఎడిటర్ కూడాను అన్ని సంవత్సరాలు మాత్రమే రిక్రూట్ చేసుకుంటారు. 2 ఇయర్స్ మాత్రమే ఉంటదని చెప్పారు. దీనికి కూడా సేమ్ ఆన్‌లైన్ ప్రాసెస్ అనేది ఈ నెల 13వ తేదీ నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఈ నెల 27వ తేదీ నైట్ 11:59కి అయితే క్లోజ్ అవుతుందనే విషయం కూడాను చెప్పడం జరిగింది. ఈ 2 నోటిఫికేషన్స్ కూడాను మనకి 9వ తేదీన అంటే ఈ నెల 9వ తేదీన రిలీజ్ చేశారు. మీరు ఏదైనా డౌట్ ఉంటే మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన హైకోర్టు నోటిఫికేషన్‌లు మీరు చెక్ చేసేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన రిటన్ ఎగ్జామినేషన్ ఉంటదని చెప్పా కదా! ఈ యొక్క రిటన్ ఎగ్జామ్‌కి సంబంధించినటువంటిది అవ్వచ్చు. అలాగే ఎగ్జామ్ టైమ్ టేబుల్ అవ్వచ్చు. ఇవన్నీ కూడాను మనకి మరికొద్ది రోజుల్లోనే మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే రిలీజ్ చేస్తామని కూడాను వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది నోటిఫికేషన్‌కి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నోటిఫికేషన్స్‌కి ఎవరైనా అప్లై చేయాలనుకుంటే కేవలం గుర్తుపెట్టేసుకోండి. లాకి సంబంధించినటువంటి రిటైర్మెంట్ అయిపోయినటువంటి అడ్వొకేట్స్, లాయర్స్ వాళ్ళకి మాత్రమే అండి. నార్మల్ ఉన్న వాళ్ళకైతే ఇది కాదు. ఓకే. మరొక్కసారి అయితే గుర్తు చేయడం జరిగింది. అయితే చాలామంది అభ్యర్థులైతే హైకోర్టుకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయిన విషయం చాలామందికి తెలిసింది. 300 వేకెన్సీస్ అయితే టోటల్‌గా అన్నిటికి సంబంధించింది. ఆల్రెడీ మే 20 తేదీ నుంచి 24 తేదీ వరకు జరిగినటువంటి ఎగ్జామ్స్‌లో ప్రస్తుతానికైతే దీనికి సంబంధించినటువంటి కోర్టు మాస్టర్‌కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ టెస్ట్ అనేది కంప్లీట్ అయిన విషయం కూడా జరిగింది. ఎందుకంటే కోర్టు మాస్టర్‌కి సంబంధించినదే దానికి రిటన్ ఎగ్జామినేషన్ ఉండదు కాబట్టి అది షార్ట్ హ్యాండ్ టెస్ట్ అనేది ఎవరెవరు సెలెక్ట్ అయినది అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఇచ్చారు. దానికి సంబంధించిన షార్ట్ హ్యాండ్ టెస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. దానికి సంబంధించిన రిజల్ట్ అయితే ప్రస్తుతానికి రాలేదు. దీంతో పాటు మనకి రిమైనింగ్ ఉన్న టైపిస్ట్ అవ్వచ్చు, కాపీయిస్ట్ అవ్వచ్చు, స్టెనోగ్రాఫర్స్ అవ్వచ్చు, అసిస్టెంట్ ఎగ్జామినర్ అవ్వచ్చు, సబార్డినేట్స్ అవ్వచ్చు. ఇక్కడ చాలా పోస్టులకైతే సంబంధించినటువంటి రిజల్ట్ ప్రస్తుతానికైతే రాలేదండి. దీనికి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్స్ వచ్చేసాయి. అబ్జెక్షన్స్ రైజింగ్ అయిపోయి నాకు తెలిసి నార్మలైజేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది. కానీ ఇంతవరకు కూడాను అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే రిజల్ట్ అయితే ప్రస్తుతానికైతే ఎక్కడ మెన్షన్ చేయలేదు. చాలామంది అభ్యర్థులైతే రిజల్ట్స్ గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. ఆ విషయం తెలిసిందే. అయితే కాపీయిస్టు, టైపిస్టు, స్టెనోగ్రాఫర్స్ సంబంధించినటువంటి ఎవరెవరు కాపీయిస్టు, అలాగే స్టెనోగ్రాఫర్సు, అలాగే రిమైనింగ్‌గా ఉన్నటువంటి కాపీయిస్టు, స్టెనోగ్రాఫర్సు, టైపిస్టు ఈ ముగ్గురు కూడాను కంపల్సరీగా వీళ్ళకి టైపింగ్ టెస్ట్ ఉంటది కాబట్టి మీరు దేనికైనా బెస్ట్ అండి. మీ యొక్క ప్రాక్టీస్ మాత్రం దయచేసి ఆపొద్దు. స్పీడప్ పెంచేసుకోండి. మీ యొక్క టైపింగ్ స్పీడ్ మీకు యూజ్‌ఫుల్ అవుతది. ఏ క్షణంకైనా రిజల్ట్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అయితే ఒక అఫీషియల్‌గా కాదండి. ఒక అఫీషియల్‌గా అయితే తెలిసిన మ్యాటర్ అంటే ఏపీ హైకోర్ట్ ఎగ్జామ్ సంబంధించింది రిజల్ట్ అనేది ఈ మంత్ ఎండింగ్‌కి రావచ్చు అనుకుంటున్నారండి. కానీ ప్రతి ఒక్కరు కూడాను నెక్స్ట్ మంత్‌కైతే కంపల్సరీగా అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటది. నెక్స్ట్ మంత్ మనకి 10వ తేదీ లోపలే రిలీజ్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే దిస్ మంత్ ఎండింగ్ అనుకుంటున్నా కానీ రాలేదు. ఆల్రెడీ ప్రీవియస్‌గా నేనే కాదండి చాలామంది అయితే చెప్పడం జరిగింది.
జూన్ ఎండింగ్కి వచ్చేస్తుంది అనుకున్నాము, కానీ రాలేదు. అలాగే జూలై సెకండ్ వీక్ కూడా వచ్చేస్తుంది అనుకున్నాము, సెకండ్ వీక్ లోపల. అయితే ప్రస్తుతానికైతే సెకండ్ వీక్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అయితే ఇంతవరకు కూడా దీనికి సంబంధించి అఫీషియల్ మ్యాటర్ ఎక్కడ కూడా రిలీజ్ అవ్వలేదు, కానీ కంపల్సరీగా అయితే నెక్స్ట్ మంత్లో అయితే రిజల్ట్స్ మనకి వచ్చేస్తాయి. ఓకే, ఇది మాత్రమే మైండ్లో పెట్టేసుకోండి. కానీ ఈ కాపీస్టు, స్టెనోగ్రాఫర్సు, టైపిస్టులు అయితే మీ యొక్క స్కిల్ టెస్ట్కి సంబంధించింది మీరు మస్ట్ అండ్ షుడ్ బిగా బాగా ప్రాక్టీస్ చేయండి. అయితే రీసెంట్గా జీవో నెంబర్ 46 గురించి అయితే మీరు ఎక్కువగా ఆలోచించకండి. ఓకే, దీని గురించి అయితే ఎక్కువగా ఆలోచించకండి. ఏ ప్రాసెస్ కూడా ఏది కూడా ఆగే ఛాన్సెస్ అయితే ఉండదు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.